Would you be free from your burden of sin? There's power in the blood, power in the blood. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కాంతి టీవీ ప్రేక్షకులకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. హార్ట్ టు హార్ట్ మినిస్ట్రీస్ తరపున రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ వర్తమానములు అందిస్తూ ఉన్నారు. వారు దేవుని యొక్క పిలుపు మేరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఒక సత్సంకల్పంతో ఈ కాంతి టీవీ దైవ సందేశాలు క్రైస్తవ లోకానికి, క్రైస్తవేతరులైనటువంటి వారికి మేలు కలుగులాగున వారి యొక్క సందేశాలు అందిస్తూ ఉన్నారు. నేటి దినాలలో చాలామంది దైవజనులు, నేను విమర్శకు మాట్లాడటం లేదు కానీ, ఏదో ధన సంపాదన కొరకు వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ టీవీ ద్వారా తెలియచేయాలనే ఆలోచనతో దేవుని సందేశాలు అందించడానికి ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. అలా కాకుండా నేటి దినాలలో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని పిలుపు మేరకు మాత్రమే, ఎవరి నుండి ఎలాంటి సహాయమును కోరుకొనకుండా వారి యొక్క సంఘము లేదా యేసు ప్రభువారు వారికి అనుగ్రహించినటువంటి ధననిధి నుండి వారి సొంత ధనాన్ని వెచ్చించి దేవుని యొక్క సువార్త అందని ప్రదేశాలకు లేదా ప్రాంతములకు అందచేయడానికి దేవుడు హార్ట్ టు హార్ట్ వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ జార్జ్ బాబాయ్ గారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారిని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి దైవ సేవకుని యొక్క సందేశములు నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలను రక్షించాలనే ఒక చక్కని తలంపుతో, ఆత్మల కొరకైనటువంటి భారము కలిగి వారు దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. మేము మీకు తెలియచేసేది ఏమిటంటే, వారి కొరకు, వారి పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆ దైవజనునికి మరి ఎక్కువ ఆరోగ్యము, ఆయు ప్రమాణము దేవుడు అనుగ్రహించి అనేక దూర ప్రాంతములకు ఈ కాంతి టీవీ ఛానల్ ద్వారా దైవ సందేశములు అందించాలనే ఒక ఆలోచన కలిగి వారు ముందుకు వస్తూ ఉన్నారు గనక, వారి యొక్క దైవ సందేశములు విని అనేక మంది ఆత్మలో ఆనందిస్తూ, రక్షణ లేని వారు రక్షణ పొందుతూ, స్వస్థత లేని వారు వారి యొక్క మాటల ద్వారా స్వస్థతను పొందుకొనుచు మరి ముందుకు కొనసాగుతూ ఉండగా, ఇక ముందు కూడా ఈ కాంతి టీవీ ప్రేక్షకులు వారి సందేశములు విని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు పొందాలని తెలియచేస్తూ, అయ్యగారి కొరకు ప్రార్థించాలని మరి ఒకసారి నేను తెలియచేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన యేసు రక్తం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసు రక్తం అనే ఈ సబ్జెక్ట్ అనేక వారాల నుండి మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మర్మములను, ఆత్మీయ అర్థాలను, అంతరార్థాలను, పరమార్థాలను మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎన్నడూ విననటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మనం తెలుసుకుంటున్నాం. రండి, ఒక అరగంట సేపు మనం దేవుని వాక్యాన్ని స్టడీ చేద్దాం, రీసెర్చ్ చేద్దాం, నేర్చుకుందాం, దీవెనలు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మదేవా, నీ వాక్యమును ధ్యానించడానికై మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, ఆశీర్వదించండి, దీవించండి, పవిత్రపరచండి. యేసు రక్తములో ఉన్న శక్తిని, మాధుర్యమును, ప్రభావమును దినదినము ప్రతి క్షణం మేము అనుభవించినట్లు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి అందరికీ వందనాలు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు రక్తములో అద్భుతకరమైనటువంటి శక్తి దాగి ఉంది. ఒక సహోదరి ఆదివారం ప్రార్థన అయిన తరువాత నా దగ్గరకు వచ్చింది. ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ నాతో చెప్పారు, అయ్యా, కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నేను ప్రార్థించండి అని. నేను యేసు రక్తమును ఆ బిడ్డ పైన ప్రోక్షించాను. యేసు రక్తములో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించాను. ప్రార్థన అయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయారు. ఒక 2 రోజులు పోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఆ సహోదరి నాతో సాక్ష్యం పంచుకున్నారు. ఆ రోజునే యేసు రక్తాన్ని ప్రోక్షించిన తరువాత, ప్రార్థించిన తరువాత ఆ రోజునే ఆ కడుపు నొప్పి తగ్గిపోయింది, ఆ తీవ్రమైనటువంటి ఆ నొప్పి తగ్గిపోయిందని ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈరోజు యేసు రక్తములో ఉన్నటువంటి మరొక దీవెన, మరొక ఆశీర్వాదాన్ని గురించి మనం నేర్చుకుందాం. లేఖనాలు చూద్దాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడెను. గనుక వారు, అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. 24వ వచనం. వారు ఇశ్రాయేలు వారు దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు వారు లేచి వారిని హతము చేయిచుండిరి. గనుక మోయాబీయులు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు రక్తాన్ని గూర్చి డైరెక్ట్ వాక్యం లేదు, అయినప్పటికీ యేసు రక్తమును గూర్చిన సందేశం ఇక్కడ వివరించబడి ఉంది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పూర్వపు దినాల్లో మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేశారని వ్రాయబడి ఉంది. అప్పుడు ఇశ్రాయేలు రాజు మరికొంతమందిని వెంటబెట్టుకుని మోయాబీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఒక రోజు ఏమి జరిగిందంటే, అక్కడ కొన్ని చెరువులు లేదంటే కాలువలు ఉన్నాయి, అందులో నీళ్లు లేవు. కానీ అకస్మాత్తుగా నీళ్లు వచ్చాయి అందులోకి. రాత్రి అందరూ నిద్రపోయారు, పడుకున్నారు, నిద్రపోయారు. తెల్లవారుజామున మోయాబీలు లేచి చూచినప్పుడు అప్పుడే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యకిరణాలు నీటి మీద పడుట వలన నీళ్లు రక్తము వలె కనిపించింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలీయులు వారిలో వారే చంపుకొని చచ్చిపోయారు, ఆ రక్తం ఏరులై పారుతుంది, రండి వెళదాం యుద్ధానికని మోయాబీయులు వెనక ముందు ఆలోచించకుండా యుద్ధానికై వచ్చారు. కానీ వాళ్ళు చావలేదు కదా. వెంటనే శత్రువుల మీద పడి, అనగా మోయాబీయుల మీద పడి వాళ్ళని హతము చేశారు, వాళ్ళను ఓడించారు. ఆ విధంగా ఆ దినము జయము పొందారు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీలు మోయాబీయులపై జయం పొందారు అంటే కేవలము రక్తము వలె కనిపించినటువంటి నీళ్లను బట్టి మాత్రమే. రక్తము కాదు, రక్తము వలె కనిపించింది. దీన్ని మనం యేసు రక్తానికి మనం అప్లై చేస్తే, యేసు రక్తానికి మనం అన్వయిస్తే, యేసు రక్తము మనకు జయమిచ్చే రక్తము అని మనం అర్థం చేసుకుంటాం. ఎస్, విక్టరీ గివింగ్ బ్లడ్, జయమిచ్చే రక్తము. మన శత్రువులు ఇక్కడ మోయాబీయులు. మోయాబీయులు అంటే ఎవరు? వాళ్ళ చరిత్ర ఏమిటి? వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి? వాళ్ళ ద్వారా మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? ప్రియమైనటువంటి బిడ్డలారా, మోయాబీయులు అనగా నెంబర్ 1, ప్రౌడ్ అండ్ అరగెంట్, గర్విష్ఠులు. యెషయా గ్రంథం 16:6 ఉంది, మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. మోయాబైట్స్ మీన్స్ ప్రైడ్. మన ప్రధాన శత్రువు గర్వము. ఈ గర్వమును మనం అణిచివేయాలి.
ఈ గర్వమును మనము జయించాలి. నాశనమునకు ముందు గర్వము నడుచును అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. మోయాబీయులు అనగా గర్విష్ఠులు అని అర్థం. ప్రియమైన బిడ్డలారా, ద ఫస్ట్ సిన్, ద ఒరిజినల్ సిన్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ప్రైడ్ అన్నాడు సిఎస్ స్కోఫీల్డ్. ఇది తేజో నక్షత్రము వేకువ చుక్క ప్రారంభమైంది, వానిలో స్టార్ట్ అయింది గర్వం. ఈ గర్వం అనేది మనలను పతనానికి, నాశనానికి నడిపిస్తూ ఉంది. బబులోను సామ్రాజ్యాన్ని గురించి ఒక్కసారి మనం చూద్దాం. బబులోను సామ్రాజ్యాధిపతి నెబుకద్నెజర్ ఒక రోజున ఈ పట్టణము నేనే నిర్మించాను, నేనే సర్వాధికారిని, నేను లేకపోతే ఈ పట్టణమే లేదు అని దేవుని కంటే, మహోన్నతుని కంటే ఎక్కువగా అతడు తను తాను ఊహించుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? బైబిల్లో ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. వెంటనే దేవుడు అతన్ని మొత్తాడు. మెంటల్ వచ్చింది, పిచ్చి పట్టింది, క్రాక్ వచ్చింది. తన సొంత ప్రజలే, తన దేశ ప్రజలే నెబుకద్నెజరును బలవంతంగా అడవిలోకి తరుముకుంటూ వెళ్ళిపోయారు. 7 సంవత్సరాలు వర్షానికి తడిచాడు, ఎండకు ఎండిపోయాడు, వస్త్రాలు లేవు, సరైన ఆహారము లేదు, పిచ్చివాడైపోయాడు. గడ్డి తినిపించాడు దేవుడు. గర్విష్ఠుడైనటువంటి నెబుకద్నెజరు చేత గడ్డి తినిపించాడు. 7 సంవత్సరముల అనంతరం దేవుడు మరలా దర్శించి తన పూర్వపు స్థితిని అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మన శత్రువు మనలో దాగి ఉన్న గర్వము. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును. మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఉన్నతమైన స్థలములలో నివసించే దేవుడు ఎవరైతే వినయము, విధేయత, భయభక్తులు కలిగి ఉంటారో వారిలో నివసిస్తాను అని చెప్తూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం అని దీన్ని అంటారు. మరి మనం విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నామా? గర్వముతో ముందుకు సాగుచూ ఉన్నామా? కొమ్ము ఎత్తకుడే, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇది గర్వానికి సంబంధించిన మాట. కాబట్టి మన శత్రువు అయినటువంటి మోయాబు అనగా నెంబర్ 1 గర్వము, వాడిని మనము జయించాలి. ఏ విధంగా? మళ్ళీ యేసు రక్తం దగ్గరికే రావాలి. నిజానికి అవి నీళ్లు, రక్తం కాదు. కానీ సూర్యకిరణాలు ఆ నీళ్లపై పడినప్పుడు అది రక్తము వలె వారికి కనిపించింది. రక్తం అనుకుని భ్రమపడ్డారు. తత్ఫలితంగా ఇశ్రాయేలీయులకు విజయము సంభవించింది. కనుక ప్రియ బిడ్డలారా, యేసు రక్తమును బట్టి, యేసు రక్తములో శక్తిని ఆశ్రయించడం ద్వారా, యేసు రక్తమును మనం అప్లై చేసుకున్నట ద్వారా ఈ గర్వము, ఈ మోయాబు, ఈ శత్రువుని మనం ఓడించి జయము పొందగలము. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, అది రక్తం కాదు, కానీ రక్తం వలె కనిపించడం వలన ఇశ్రాయేలీయులకు జయం వచ్చింది. అలాగే యేసు రక్తము ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి ఈ విగ్రహాలను, ఈ విగ్రహారాధనపై జయమును పొందగలము. We are destined to be victorious. జయం మనదే యేసు రక్తము ద్వారా. ఈ విగ్రహాలను ఒక్కొక్కటిగా మనం తీసిపారేద్దాం. దేవునికి చెందాల్సిన మహిమ, దేవునికి చెందాల్సిన గౌరవము, దేవునికి చెందాల్సినటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు విగ్రహాలకు మనం ధారపోయకూడదు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ బలముతో మన దేవుడని యెహోవాను మనం సేవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, కీర్తించాలి. ఇర్మీయా గ్రంథం 48:14 ఉంది, మేము బలాఢ్యులమనియు యుద్ధ శూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు, మోయాబనగా
పీపుల్ ఆఫ్ వార్, యుద్ధం చేసేవారు. మనం ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం. పూర్వం జరిగినటువంటి యుద్ధాలు లాంటివి కాకపోయినప్పటికీ కుటుంబంలో యుద్ధాలు, సంఘాల్లో యుద్ధాలు, పాస్టర్ గారుల మధ్యలో యుద్ధాలు, విశ్వాసుల మధ్యలో యుద్ధాలు. ప్రియబిడ్డలారా, ఎన్ని గొడవలు, ఎన్ని జగడాలు, ఎన్ని దెబ్బలాటలు, కోర్టులకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేయడం, చంపుకోవడం, తిట్టుకోవడం, కక్షలు పెంచుకోవడం. ఇదే మన శత్రువు యుద్ధం చేసే లక్షణం, దెబ్బలాటలాడే లక్షణం, ద్వేషం పెంచుకునే లక్షణం. మన శత్రువు. ఈ శత్రువుని జయించాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు ప్రభు. ప్రేమ ఏది? ప్రేమ ఏమైపోయింది? ద్వేషమా, పగ, యుద్ధమా, కఠిన హృదయమా? దొంగల చేతిలో చిక్కి మూలుగుతూ కొర ప్రాణంతో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనిషిని చూసి యాజకుడు కొంచెం కూడా ప్రేమ చూపించలేదే? లేవీయుడు కొంచెం కూడా జాలి చూపించలేదే? ఏది ప్రేమ? దేవుని మందిరములో, సమాజ మందిరములో మేము సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ప్రేమ ఏది? ఒక వ్యక్తి నీ ముందు కొర ప్రాణంతో ఉంటే ప్రేమ చూపించొద్దా? ఒక సమరయుడు, వెలివేయబడిన వాడు, ప్రేమ చూపించాడు, అతనికి పరిచర్యలు చేశాడు. ప్రియబిడ్డలారా, ఇంకా నీలో పోట్లాడే లక్షణం ఉందా? నువ్వు సిలువ వేయబడాలి. ఇంకా నీలో దెబ్బలాటలాడే లక్షణం ఉందా? కత్తులు తీసుకొని యుద్ధానికి వెళ్ళే గుణాలు నీలో ఉన్నాయా? అయితే నువ్వు సిలువ వేయబడాలి. సిలువ దగ్గరికి రావాలి, రక్తం దగ్గరికి రావాలి. యేసయ్య రక్తమే అలాంటి లక్షణాలను మనలో నుండి తీసి పారవేస్తుంది. యేసయ్య రక్తమే ఈ కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని, విధేయత కలిగిన హృదయాన్ని, లోబడే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని, జాలిపడే హృదయాన్ని ఇవ్వడానికి శక్తి కలిగినది యేసు రక్తం మాత్రమే. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులారా, నా తోటి సేవకులారా, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉన్నాను. ఒక దైవజనుడిగా నేను మీతో నా భారము, నా వేదన పంచుకుంటున్నాను. మోయాబనగా యుద్ధం చేసే లక్షణాలు కలిగిన ప్రజలు. అవును, ఈనాడు సంఘాలు చూడండి, ఎన్ని యుద్ధాలు, ఎన్ని గొడవలు, ఎన్ని కేసులు. ఓ యేసయ్య రక్తమా, ఇలాంటి పరిస్థితుల్లోంచి మా సంఘాలను విడిపించండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంతేకాదు, మోయాబు అనగా రిచ్ అండ్ కాన్ఫిడెంట్. మోయాబు అనగా ఐశ్వర్యము అనే దానికి సాదృశ్యముగా ఉన్నది. ఇర్మియా గ్రంథం 48:7 ఉంది, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. నిధులనగా డబ్బు. యేసు ప్రభువారు అన్నారు, ఏ మనిషి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఎవరా ఇద్దరు యజమానులు? ఒక ఆయన దేవుడు, మరో ప్రక్కన డబ్బు. ఇక్కడ సిరి అన్నారు. సిరి అనగా ఇంగ్లీష్లో మామన్ అని పిలుస్తారు, అంటే ధనదేవత. ప్రియబిడ్డలారా, డబ్బు కావాలి, ఓకే. బైబిల్ కవర్ కొనుక్కోవాలనే డబ్బు కావాలి. కానీ మన దృష్టి దాని మీద ఉండకూడదు, మన ప్రేమ దాని మీద ఉండకూడదు. లేఖనాల్లో ఏముందంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు స్వార్థప్రియులవుదురు, ధనాపేక్షలవుదురు. నేను చాలా కాలం ఆ వాక్యాన్ని ఏ విధంగా బోధించానంటే, అపాయకరమైన కాలములంటే భూకంపాలు అనుకున్నాను, అపాయకరమైన కాలములంటే సునామీలు అనుకున్నాను, యాక్సిడెంట్లు అనుకున్నాను, ప్రమాదాలు అనుకున్నాను. కానీ ఒకనొక రోజున పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నా కుమారుడు, అది కాదు, ఇంకా బైబిల్ చదువు. అప్పుడు కిందకి చదివితే తెలిసింది, మనుషులు స్వార్థప్రియులవుదురు, ధనాపేక్షలవుదురు. ధనాపేక్షలు, లవర్స్ ఆఫ్ మనీ. అధ్యాయంలో
కొంతమంది ప్రేమికులను మనం చూస్తాము, స్వార్థప్రియులు, లవర్స్ ఆఫ్ సెల్ఫ్, తమ్మును తాము ప్రేమించుకునేవారు. ధనాపేక్షలు, లవర్స్ ఆఫ్ మనీ, డబ్బును ప్రేమించేవారు. సుఖాన్ని ప్రేమించేవారు, లవర్స్ ఆఫ్ ప్లెజర్. దేవుణ్ణి ప్రేమించేవారు, లవర్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎలాంటి లవర్గా ఉన్నావు? లవర్స్ ఆఫ్ సెల్ఫ్, నిన్ను నీవే ప్రేమించుకునే అంటే స్వార్థం. లవ్స్ ఆఫ్ మనీ, ధనాపేక్షలు, లవ్స్ ఆఫ్ ప్లెజర్, సుఖాన్ని ప్రేమించేవారు. మనం ఈ 3 రకాలుగా ఉండకూడదు, ఈ 3 కేటగిరీస్ లో మనం ఉండకూడదు. లవ్స్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించేవారు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రేమించారు. ఆ వాక్యములు ధనాపేక్షలు. ప్రియబిడ్డలారా, ధనాశ సమస్త విధములైన కీడులకు మూలము. చూసారా? ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవెల్. ధనాశ. నీ పునాది ధనం మీద వేయొద్దు, ఎందుకంటే దానివల్ల చాలా నష్టాలు మనకున్నాయి. అందుకనే ఒక ఆయన అన్నాడు, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్. దాన్ని సరిగా వాడుకుంటే ఒక గుడ్ సర్వెంట్ గా మనకు సేవ చేస్తుంది, లేదంటే ఎ బ్యాడ్ మాస్టర్ మనల్ని కమాండ్ చేస్తుంది. మోయాబనగా రిచ్ అండ్ కాన్ఫిడెంట్. డబ్బు. డబ్బు. ప్రియబిడ్డలారా, మరొకసారి నేను మీతో చెప్తున్నాను, అదేంటంటే ఈ ధనం అనేది, ఈ ఐశ్వర్యం అనేది దేవునికి మనల్ని దూరంగా చేస్తుంది. అందుకని దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, నా మందిరములో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ప్రియబిడ్డలారా, మరి నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఆ విధంగా దేవునికి సమర్పిస్తున్నావా? గెహాజీని చూడండి, నయమాను రథం వెనకాల పరుగెత్తుకుని వెళ్ళి, ఎలీషా నాకు అవసరం లేదు అని చెప్పినటువంటి ఐశ్వర్యాన్ని స్వీకరించాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సార్, ఎక్కడికి వెళ్ళలేదే. ఇది ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, అకౌంట్లు పెంచుకోవడానికి సమయమా అని అడిగాడు. ప్రజలు నశించిపోతుంటే, నరకానికి వెళ్ళిపోతుంటే, అగ్నిగుండానికి వెళ్ళిపోయే దారిలో ఉంటే, సంఘాలు నిర్జీవంగా పడి ఉంటే, నా ప్రియ సేవకుడా, నా తోటి సేవకుడా, ఇది డబ్బు సంపాదించుకునే టైం కాదు. ఆత్మలు సంపాదించాలి, సువార్త ప్రకటించాలి, వీధుల్లోకి వెళ్ళాలి, కొండల్లోకి వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళాలి, అవసరమైతే నడిచి వెళ్ళాలి, మార్గం లేని ప్రాంతాల్లో కూడా వెళ్ళాలి. మోయాబ్ మీన్స్ రిచెస్, వెల్త్. కాబట్టి దానిపై జయం పొందాలంటే మరొకసారి రక్తాన్ని ఆశ్రయించాలి, యేసు రక్తమేశ్వర. ఇక ఆఖరిగా చెప్తున్నాను, మోయాబుని ఏమన్నారంటే పీపుల్ ఆఫ్ కెమోష్. కెమోష్ ప్రజలారా అని బైబిల్లో వ్రాయబడి ఉంది. 48-46లో మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తని కాల్చివేయుచున్నవి. మోయాబు, నీకు శ్రమ, కెమోషు జనులు నశించి ఉన్నారు. ఈ మోయాబీలను కెమోషు జనులు అని పిలిచారు. హూ ఇస్ దిస్ కెమోష్? ఈ కెమోష్ ఎవరు? కెమోషు అనేది ఒక దేవత, ఒక విగ్రహము. దానికి పిల్లలను బలిగా అర్పించేవారు, అర్పణ చేసేవారు. అది ఒక విగ్రహం చేతులు చాపి ఉంటే చిన్ని చిన్ని పిల్లలను, పుణ్యము పాపము ఎరిగినటువంటి పిల్లలను తీసుకొచ్చేవారు. ఆ విగ్రహంలో మంట పెట్టేవారు. ఆ విగ్రహం బాగా వేడిగా కాలిపోయినప్పుడు ఆ విగ్రహం చేతుల చిన్నపిల్లలు పెట్టేవారు. వాళ్ళ కేకలు, వాళ్ళ అరుపులు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆ వేడికి పిల్లలు కాలిపోయి, బూడిదైపోయి, చచ్చిపోయి మట్టిలో కలిసిపోయేవారు. అలాంటి పూజ చేసేవారి కెమోష్కి. అయితే ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఓ తండ్రులారా, తల్లులారా, మీ పిల్లల్ని ఎవరికి ఇస్తున్నారు మీరు?
మీ పిల్లలు ఎవరికి సమర్పిస్తున్నారు? కుమారులే యెహోవాను గ్రహించు స్వాస్థ్యం అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఒక్క విషయాన్ని నేను మీకు క్లారిఫై చేస్తున్నాను. చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్, నాట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడిచ్చే కాదు, దేవుని యొక్క స్వాస్థ్యము. అంటే ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నా స్వాస్థ్యము మీ చేతులకు అప్పగిస్తున్నాను. వాడిని బాగా పెంచండి, పెద్దోడిని చెయ్యండి, చదువు నేర్పించండి, బైబుల్ నేర్పించండి, నా సేవకుడిగా చెయ్యండి, నా దాసుడిగా చెయ్యండి అని ఆ రోజున పిల్లలను కెమోషు దేవతకు ఏ విధంగా వారు బలిచ్చారో, ఈ రోజున చాలా మంది దైవజనులైన వారు కానీ విశ్వాసులైన వారు కానీ తమ పిల్లలను ఈ లోకానికి బలి చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలను దేవునికి అర్పిస్తారా? మీ పిల్లల సేవకు సమర్పిస్తారా? మీ పిల్లలకు వాక్యం నేర్పిస్తున్నారా? మీ పిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నారా? మీ పిల్లలకి దేవుని సత్యాన్ని బోధిస్తున్నారా? మొక్కాయి వంగనది మానాయి వంగునా అన్నారు పెద్దలు. చిన్నప్పుడే వారికి దేవుని మాటలు నేర్పించి మీ పిల్లల్ని దేవునికి అంకితం చేయండి. మీ పిల్లల్ని దేవుని సేవకి ఇచ్చేయండి. మీ పిల్లల్ని దేవుని మార్గాల్లో నడిపించండి. ప్రియబిడ్డలారా, ఆ రోజు జరిగిన సంఘటన, ఈ మోయాబీలు తిరుగుబాటు చేశారు. మోయాబీలు అంటే ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడాను. గర్వము, మోయాబీలనగా విగ్రహారాధన, మోయాబీలనగా మూఢనమ్మకాలు, మోయాబీలనగా ఐశ్వర్యము, మోయాబీలనగా యుద్ధం చేసే లక్షణం, మోయాబీలనగా పిల్లలను ఈ లోకానికి బలిచ్చేవారు. వీటిని జయించాలి, ఓడించాలి, కాలి కిందేసి తొక్కాలి, మనం విజేతలుగా విజయులుగా నిలబడాలి. ఏ విధంగా సాధ్యమవుతుంది? యేసు రక్తం. సూర్యుడు ప్రకాశించేటప్పుడు ఆ సూర్యకిరణాలు నీటిపై పడి రక్తం వలె కనిపించడం ద్వారా వాళ్ళకి జయం వచ్చినట్టుగా సిలువలో వేలాడుచున్న యేసయ్య రక్తము ద్వారా జయము. సిలువలో వేలాడిన యేసయ్య కాచిన పవిత్రమైన రక్తము, అమూల్యమైన రక్తము, క్రొత్త నిబంధన రక్తము, హేబెలు రక్తం కంటే మరి శ్రేష్టముగా మొరపెట్టు ప్రోక్షణ రక్తం ద్వారా మనకు జయము. వేటిపై? గర్వంపై జయము, విగ్రహారాధనపై జయము, మూఢనమ్మకాలపై జయము, యుద్ధం చేసే లక్షణాలున్న ప్రజలకు జయము. మన పిల్లలను లోకానికి అర్పించే ఆ యొక్క మనసు మనలో ఉంటే దానిపై జయం. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ బిడ్డలను విడిపించండి, మోయాబు చేతిలోంచి విడిపించండి. వీరందరిపై యేసు రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాను. యేసు రక్తమును బట్టి జయమును ప్రకటిస్తున్నాను. యేసు రక్తమును బట్టి దైవ శక్తుల నుండి, విగ్రహారాధన నుండి, వ్యభిచారము నుండి, మంత్ర తంత్ర శక్తుల నుండి, విద్యల నుండి నేను యేసు రక్తమును బట్టి, యేసు నామమును బట్టి విడుదల, విజయమును ప్రకటిస్తున్నాను. నేను ఈ బిడ్డలు దీవించారని నమ్ముచున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ప్రార్థన అవసరతల కొరకే మమ్మల్ని సంప్రదించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రియబిడ్డలారా, ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. గతంలో నేను చెప్పినట్టుగా ఈ కార్యక్రమాల కొరకై నేను ఎవరిని కూడా కానుకలు ఇమ్మని కానీ, చందాలు ఇమ్మని కానీ, స్పాన్సర్ చేయమని కానీ అడగలేదు, అడగను కూడా. అలా ఇవ్వొద్దని కూడా నేను నా గత ఎపిసోడ్స్లో చెప్పాను. ఎందుకంటే నన్ను, నా సేవను పోషించడానికి, నడిపించడానికి దేవుడు ఉన్నాడు. నా ప్రియమైన సంఘం ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా కుటుంబం ఉంది. అందుకని ఇతరులు ఎవరు కూడా అది మీ సేవకులకు ఇవ్వండి, మీ చర్చ్కి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. అదేంటంటే, మా విశ్వాసులు ఒక వ్యక్తి, మా సంఘ పెద్దల్లో ఒక సహోదరుడు, వారు ఫ్యామిలీ ఈ యొక్క కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేయడం జరిగింది. బాలు స్టూడియోస్ అండ్ వీడియోస్ రాజపూడి వారి పేర్లు ఏంటంటే, బాలు తన యొక్క భార్య సత్య, తన కుమార్తె లాస్య, వారి తండ్రి గారు నాగరాజు గారు, తల్లి గారు లక్ష్మి, వారి యొక్క సహోదరుడు బుజ్జి, వారి యొక్క మరదలు లక్ష్మి, వీరింటి పేరు బొబ్బిలి రాజపూడి. వీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. మా యొక్క సంఘ విశ్వాసులు బయట ఎవరిని మేము ఎంకరేజ్ చేయడం లేదు, బయట ఎవరిని అడగడం లేదు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని దయతో మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి.
ముఖ్యంగా ఈ కుటుంబం కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజున ఈ స్పాన్సర్ చేసినటువంటి నా ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దీవించుము, ఆశీర్వదించుము. వాళ్ళ స్టూడియో, వారి కుటుంబం, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా వారి యొక్క తమ్ముడు, వారి యొక్క మరదల కొరకు ప్రార్థిస్తున్నాను. అతి తొందరలో వారికి గర్భఫలమును అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ జార్జ్ లిల్లీ బ్రెన్హమ్. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాపపు సమస్యల, రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ, నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599, 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ నా వందనాలు.